నానమ్మ ఇంటిలో సందడి. సెలవులు రాగానే వాగ్దేవి, విరించి ఎంతో ఉత్సాహంగా నానమ్మ ఇంటికి చేరుకున్నారు. కారు దిగగానే గలగలా నవ్వుతూ పచ్చని చెట్ల మధ్య ఉన్న ఆ పాత ఇంటివైపు పరుగుతీశారు. వాళ్ల చేతుల్లో చిన్న చిన్న సంచులు, కళ్లలో ఎంతో ఆనందమున్నాయి. ఇంటి గుమ్మం వద్దే ఎదురుచూస్తున్న నానమ్మను చూడగానే విరించి వెళ్లి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. నానమ్మ తన మన్మడిని ముద్దాడి, ఎలా ఉన్నావు నా కన్న తండ్రి అంటూ ప్రేమగా పలకరించింది. ఆ ఇంటి నిండా నానమ్మ ప్రేమ గుబాళించింది. సాయంత్రం వేళ వాగ్దేవి, విరించి పెరట్లోని పెద్ద మామిడి చెట్టు కింద దాగుడుమూతలు ఆడటం మొదలుపెట్టారు. వాగ్దేవి ఒక పెద్ద పొద వెనుక దాక్కుని శబ్దం చేయకుండా ఉంటే, విరించి అటు ఇటు వెతుకుతూ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ తరువాత అందరూ వంటింట్లోకి వెళ్లారు. నానమ్మ పెద్ద బాణలిలో నూనె పోసి వేడి చేస్తూ రుచికరమైన జంతికలు వండటం మొదలుపెట్టింది. వాగ్దేవి నానమ్మ పక్కనే కూర్చుని ఆ పిండి ఎలా జంతికల్లా మారుతుందో ఎంతో ఆశ్చర్యంగా గమనిస్తోంది. నానమ్మ పిల్లలిద్దరికీ కొంచెం పిండి ఇచ్చింది. వాగ్దేవి, విరించి ఇద్దరూ కలిసి ఆ పిండితో చిన్న చిన్న చక్రాలు, బొమ్మలు చేయడం నేర్చుకున్నారు. వాళ్ళ ముఖాలకి కొంచెం పిండి అంటుకున్నా వాళ్ళు మాత్రం ఎంతో సరదాగా నవ్వుకుంటూ పిండితో ఆడుకున్నారు. వంట పూర్తయ్యాక నానమ్మ వేడివేడి మురుకులు మరియు అరిసెలు ఒక పల్లెంలో పెట్టి తెచ్చింది. విరించి ఒక కరకరలాడే మురుకును నోట్లో పెట్టుకుని, అబ్బా నానమ్మ, ఇవి అమృతంలా ఉన్నాయి అన్నాడు. అది విని నానమ్మ ఎంతో మురిసిపోయింది. చీకటి పడగానే అందరూ బయట వరండాలో చాప వేసుకుని కూర్చున్నారు. ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ నానమ్మ వాగ్దేవికి చందమామ కథ చెప్పడం మొదలుపెట్టింది. వాగ్దేవి నానమ్మ భుజంపై తలపెట్టుకుని ఆ కథను ఎంతో శ్రద్ధగా వింటోంది. నానమ్మ చెబుతున్న కథలో ఒక రాజకుమారుడు, ఒక మాయా గుర్రం గురించి ఉంది. వాగ్దేవి, విరించి ఇద్దరూ తమని తాము ఆ కథలోని పాత్రల్లా ఊహించుకున్నారు. వాళ్ళు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు నటిస్తూ అటు ఇటు గెంతుతూ సందడి చేశారు. నిద్రపోయే సమయం దగ్గరపడింది. నానమ్మ విరించిని పక్కన కూర్చోబెట్టుకుని తన చిన్నప్పుడు ఆడిన అచ్చనగండ్లు, గిల్లిదండ వంటి ఆటల గురించి చెప్పింది. విరించి ఆశ్చర్యపోతూ, రేపు మనం కూడా ఆ ఆటలు ఆడదామా నానమ్మా అని అడిగాడు. వాగ్దేవి, విరించి ఇద్దరూ నానమ్మ చెప్పిన కథలను తలుచుకుంటూ హాయిగా నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రి వాళ్ళకి అందమైన కలలొచ్చాయి. నానమ్మతో గడిపిన ఆ రోజు వాళ్ల జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది.